మిత్రులు అలాగే కార్మిక సోదరులు ఇవాళ ఈ రోజున రాష్ట్ర బంద్ సందర్భంగా సమస్యల సంక్షేమ బోర్డును కార్మికుల సమస్యలను కార్మికుల సమస్యలను కార్మికుల సమస్యలను సోదరుల సమస్యలను సోదరుల సమస్యలను గత రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 17ను రద్దు చేసి నిలుపుదల చేసినటువంటి సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని, అలాగే పెండింగ్లో ఉన్నటువంటి 46,000 బీమా క్లెయిమ్స్ను వెంటనే విడుదల చేయాలని, అలాగే భవన నిర్మాణ కార్మిక బోర్డులో ప్రతి లేబర్ కార్డు ఇచ్చేప్పుడు 110 రూపాయలు రిజిస్ట్రేషన్ కండి, మరి అలాగే 60 రూపాయలు రీన్యువల్ కానీ తీసుకుంటున్నారండి. కానీ ఆ డబ్బులు వేల కోట్లు అయినా సరే ఆ విషయం మనకు తెలియట్లేదు. డబ్బులు ఏమంటున్నారు సంఘంలో, సొసైటీలో, కార్మిక బోర్డులో. అయితే ఈ కార్డు అనేది, లేబర్ కార్డు అనేది కనీసం ఉపయోగపడకపోగా నాలిక గీసుకోవడానికి కూడా ఉపయోగపడట్లేదండి. అయ్యా, కార్మిక పథకాలు ఎన్నో ఉన్నాయి, కార్మిక పథకాలు పెట్టామంటున్నారు, అది అందని ద్రాక్షలాగా ఉందండి. ఈ అందని ద్రాక్షను మాకు కనీసం పథకాల రూపంలో అందించాలని పేట సోదరులు ఎవరు కూడా పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చేసి పనుల కోసం పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక మ్యారేజ్ స్కీమ్ కానీ, ఒక మ్యారేజ్ స్కీమ్ తీసేశారండి, ఒక డెలివరీ స్కీమ్ తీసేశారండి, ఒక సహజ మరణం స్కీమ్ తీసేశారండి, ఒక ప్రమాద బీమా తీసేశారండి. మరి ఇంకా కార్మికులకు ఏముందండి? అది పాయే, ఇది పాయే. కార్మికులకు ఎలాంటి సమస్యలు కూడా తీరట్లేదు. సమస్యగానే ఉద్భవిస్తుందండి. దయచేసి ప్రభుత్వం వారు ఇకనైనా కళ్ళు తెరిచి మా కష్టాలను ఆదుకోమని కోరుచున్నాం. అయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మొత్తం ముందుకెళ్ళట్లేదండి. ఎవరికి సరైన పనులు లేవు. ఏ రోజు పని ఉంటుందో, రోజు సెంటర్కి వచ్చేస్తున్నారు. ఏ రోజు పని ఉంటుందో తెలియదు. నెలకు 10 రోజులు మాత్రమే పనులు చేస్తున్నాం. గవర్నమెంట్ వారిని కోరేది ఏంటంటే, ప్రభుత్వం వారిని కోరేది ఏంటంటే, అయ్యా పనులను సృష్టించండి, పనులను కల్పించండి, కార్మికులకు దారి చూపించండి. అంతే. మాది ఏ పార్టీ కాదు, మేము ఓన్లీ కార్మిక పక్షపాతులం. దయచేసి మీరు వేరే విధంగా అనుకొని కార్మికులను దూరం పెట్టకండి. కార్మికులు లేకుండా ఈ వ్యవస్థ ముందుకెళ్ళదు. కార్మికులే వెన్నెముక. ఎలాగైతే రైతు రాష్ట్రానికి రైతు ఎలాగైతే వెన్నెముకో, అలాగే కార్మికులు లేకుండా ఉండదు. కార్మికులు 2 రకాలండి. 1 పారిశ్రామిక కార్మికులు, 2 వ్యవసాయ కార్మికులు. పారిశ్రామిక కార్మికులు 1, వ్యవసాయ కార్మికులు 1. అయితే పారిశ్రామిక కార్మికుల్లో ఈ భవన నిర్మాణ కార్మిక అనేది 2వ వ్యవస్థ. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు, సెంట్రల్ గవర్నమెంట్ గారు ఈ-శ్రమ్ పథకం మొదలుపెట్టారు. ఆ ఈ-శ్రమ్ పోర్టల్ ఓపెన్ అవ్వట్లేదు. భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ఓపెన్ చేశారు. మొన్నటి వరకు అన్ని క్లెయిమ్స్ ఇచ్చారు, ఇక ఇవ్వటం లేదు. ఇక మరి మేము ఏం చేయాలి? మొన్న ఇటీవల 2 నెలల్లో 6 పెయింటర్లు చనిపోయారండి. వారికి మా బయలులో రాసుకున్నది ఏంటంటే 5,000 రూపాయలు సహాయం చేస్తామని. మేము 6,500 30,000 రూపాయలు మేము సహకారం చేసుకున్నాం. పేట సోదరులందరూ 50, 100, 200 అలాగా వసూలు చేసుకుని ఇచ్చే పరిస్థితి వచ్చిందండి. అయ్యా, ఏంటిది? మహాప్రభు, మా కార్మికులను ఆదుకోండి, కష్టాల నుండి విముక్తులు చేయండి. కార్మిక సోదరులారా ఏకం కండి, కార్మికులారా, పెయింటర్ సోదరులారా, కార్మిక సోదరులారా